నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 100 రోజుల మార్కు పరిపాలన చేసేందుకు అధికారులు సహకరించాలని కోరిన ఎమ్మెల్యే రాము. నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ఆదేశాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు మహిళలు సహకరించిన మేలు ఎన్నటికీ మర్చిపోలేనిదన్న ఎమ్మెల్యే రాము. మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ హామీ. ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాలు ప్రజా పరిపాలనకు నిదర్శనం అంటూ కొనియాడిన లబ్ధిదారులు. ప్రజలకు మేలు చేకూరే విధంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన గుడివాడ ప్రజలు. గుడ్లవల్లేరు మండలంలో రెవెన్యూ శాఖ అధికారులు మరియు మండల కార్యాలయ అధికారులు మర్యాదపూర్వకంగా శాసనసభ్యులు వెనగండ్ల రామును గ్రామంలో ప్రజావేదిక కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చాన్ని అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాము వారితో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు కనీస వనరులు అందించేందుకు 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించడం జరిగింది. గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా సహకరించాలని, గత ప్రభుత్వంలో మాదిరిగా అలసత్వం వహిస్తే సహించేది లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని, త్రాగునీరు కాలువల పుడికలు తీసివేయటం, వీధి లైట్ల వంటి కనీస సమస్యలను తీర్చి ప్రజలకు నూతన ప్రభుత్వంపై చిత్తశుద్ధి కల్పించేందుకు సహకరించాలని కోరారు. గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైతే కేంద్ర నిధులను తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని, తనతో పని చేయించుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. 100 రోజుల ప్రణాళికతో ప్రజలు విశ్వాసం పొందిన తర్వాత నియోజకవర్గంలో తనదైన రీతిలో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర మరియు గుడ్లవల్లేరు మండలం అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. చెబుతారండి అన్ని సమస్యలు నేను ఎందుకు గెలిచేయండి. పురాణ సంవత్సరం నేను చెప్పనా మీకు చెప్పనా? లైన్ దాటారా లైన్ మిస్టేక్ చేసుకుని అది ఇబ్బంది పడతాను. 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు ఏమైందో నాకు అనవసరం. నెక్స్ట్ 5 ఏళ్ళు మాత్రం పరిగెత్తాలి. సమస్యలు ఏమన్నా కుదరదు. మీ సమస్య వచ్చి మీరు చేయించుకోకపోయినా మీ తప్పే. నేను చేయడానికి రెడీగా ఉన్నా. ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కర ఇష్టమైన పెట్టుకున్నాం. నాకు పని అయితే కనుక జరగాలి, పరిగెత్తాలి. పని చేయించుకుంటాం మీ బాధ్యత. నేను వచ్చి చేస్తాను లేదు జనాలు వచ్చి చేసుకుంటాను అనేది మర్చిపోండి. పని చేయించుకుంటాను అనేది మీ బాధ్యత. దయచేసి ఇది మాత్రం గుర్తుంచుకోండి. వీఆర్ ఓల్గా మీకు చాలా బాధ్యత ఉంది. ఊరికి ఎట్లా సమస్యలు లేదని చెప్పి నాకు పోరాటంలో సమస్య లేదని చెప్తే ఇంకా రావడం అది అదేం లేదా? అదే ఒక సమస్య కదా. నీళ్ళు ఏ కాలంలో ఉంటాయి? బోర్ లేదు. బోర్ పక్కన పెట్టండి. బోర్ వేసారు సార్. ఆ బోర్ కూడా తెలుసనే చెప్తాను. అందుకనే ఇప్పుడు మీకు అక్కడ మైక్రో ఫిల్టర్ కావాలా? మరి అడిగారా? ఏం లేదని వచ్చే సమస్యలు లేదని చెప్తారా? మీరు దయచేసి పని చేయండి సార్. ప్రతి ఊరి నుంచి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు చేయాల్సినవి రిటర్న్గా తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా మీరు వాటర్, శానిటేషన్, రోడ్స్ ఇవే కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయి కూడా వైరింగ్ సరిగ్గా లేదు సార్. లైట్లు మాత్రం స్కిప్ చేయాలి. పొద్దున్న వేస్తే సాయంత్రం పొద్దున వేస్తారు. అవును, అక్కడ ప్రాబ్లం అది ఉంటుంది. మీరు ఎవరు కంప్లైంట్ చేశారు? పంచాయతీ చేస్తున్నారు సార్. వాళ్ళు చేశారు, మళ్ళీ తయారు చేస్తున్నారు, మళ్ళీ పోతున్నాయి సార్. మీరు వీఆర్ అన్నాక మీకు ఎందుకు వచ్చిందా? అవి కూడా చూస్తున్నాం. పక్కన కూడా సమస్యలు అందరి దగ్గర నాకు ఇది లిస్ట్ అయితే తెప్పించుకున్నాయి. నెక్స్ట్ 2 రోజుల్లో
ప్రతి ఒక్క ఊరి గురించి మీరు వచ్చి డిస్కస్ చేయండి ఏమేం చేయాలనేది. ఓకే, అలాగే అన్నిట్లోనూ మైక్రో ఫిల్టర్లు రావాలి, చేయించుకోవాలి. దానికి కూడా రెడీ అవుతాం. 12 గ్రామాలకి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. ఇదే రకంగా నేను మొత్తానికి శాంక్షన్ చేయించుకుని వస్తాను. ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలి. అది గట్టిగా జరగాలి. అది ఎప్పుడో సంవత్సరం తర్వాత కాదని నెక్స్ట్ 3-4 నెలల్లోపు అయిపోవాలి. మొట్టమొదటిగా అది మన విజయం కింద ప్రకటించి దాని తర్వాత మిగతా మీద వెళ్దాం. అదొకటి రోడ్లు అక్కడెక్కడ ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. ఇవైతే కనుక వెంటనే సాధిస్తాం కదా. అక్కడ రైట్లు మీకు ఎక్కడ చూసినా కానీ స్ట్రీట్ లైట్స్ అయితే కనుక తయారు చేసి వైరింగ్ డిపార్ట్మెంట్ కాదండి, వైరింగ్ ఎలక్ట్రిసిటీనే సార్. పంచాయతీ సెక్రటరీస్ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కోమని చెప్తాం సార్ మేము. అవన్నీ అలాగే సార్. మొత్తం ప్రతి సమస్యకు తెప్పించుకోండి. దాంట్లో ఇదే కాకుండా ఇంకా మీకు ఎందుకేమో ఏమేమి వస్తాయండి? ల్యాండ్ ఇష్యూస్ అయినా కాలువలు మీకేం సంబంధం లేదా? వాటి గురించి నేను పట్టించుకున్నాను. ఒకసారి మండల లెవెల్లో కోఆర్డినేట్ చేస్తున్నాను డిపార్ట్మెంట్. నేను పిలిపించాను ఇరిగేషన్ వాళ్ళని, అలాగే డ్రైనేజ్ వాళ్ళని కూడా పిలిపించా. వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేది ఎస్టిమేట్లు వేసి చెప్పమని చెప్పాను. అవి కూడా వస్తున్నాయి అనుకోండి. అది ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. ఈసారి మాత్రం తేడా చూపించాలి. అది తేడా కూడా ఈ 100 రోజుల్లో మన మనకు కనపడాల్సిందే. దాంట్లో దాంతో డెఫినెట్గా మొత్తం అంతా బాగా అయిపోవాలి. చేతనైనా తొందరగానే చేపించేసుకున్నాం. డెవలప్మెంటల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. వాటి మీదకల్లా నేను ఒక 6 నెలల నుంచి 8 నెలల లోపు ఈ ఉన్న ఇష్యూస్ అన్ని ఫిక్స్ చేసుకుని తర్వాత డెవలప్మెంట్ మీదకి వెళ్ళాలనేది నాకు కోరిక. ఓకే, అందరూ సహకరించండి. రూరల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా మనవాడే బాగా క్లోజ్ నాకు సెంట్రల్లో. సో ఏ కావాలన్నా కానీ మనం చేయించుకొస్తానికి గట్టిగా అవకాశం ఉంది. ఓకే, ఆల్రెడీ మాట్లాడేశాను. మనకు ప్రత్యేకత ఉంది గురువారికి. ఆ గురువారి ప్రత్యేకత మనం వాడుకుందాం. ఎన్ రామారావు గారి నియోజకవర్గం మాకు రావాలి. ఇది ఒకటే దీని మీద వెళ్తున్నాం. రావాల్సిందే మాకు చేసుకోవాల్సిందే. వాళ్ళంతా చేస్తాను కూడా రెడీగా ఉన్నారు. చేయించుకోకపోతే మందేద్దాం. ఓకే, ఈ తప్పు నాకు నా మీద పడకూడదు, మీ మీద ఎవరికి ఎఫెక్ట్ అవ్వకూడదు. నేను ఓకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ఎంతో సంతోషం కలిగించిందని గుడివాడలో మాజీ శాసనసభ్యులు కొడాలి నాని అనుచరులకు అడ్డు పెట్టుకుని ఈ యాక్ట్ ద్వారా టీచర్స్ కాలనీలో తాము కొనుగోలు చేసిన భూములను కబ్జా చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు మంచి జరిగిందని, శాసనసభ్యులు వెనగళ్ల రాము సహకారంతో తమ భూములను సొంతం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తాము పడిన కష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం తమను పిలిపించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే ఇలాంటి భూ కబ్జాలు అనేకం జరిగేవని తెలియజేస్తూ తమ అందరికీ మేమున్న మీ భూములను పూర్తి స్థాయిలో మీకు అందజేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఈ గుడివాడ ఎమ్మెల్యే యొక్క దుర్మార్గ పాలన, అధికార మతం, ఆర్థిక మతంతో ఎవరైతే రూపాయి కూడబెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నారో మరి ఆస్తుల్ని దోచుకున్న సందర్భంగా మరి ఈ 5 సంవత్సరంలో మరి ఎవరైతే ఆస్తులు కోల్పోయారో వాళ్ళందరూ మనశ్శాంతి లేకుండా మరి కుటుంబాల కలహాలతో కూడా ఇప్పటిదాకా జీవితం సాగించారు. మరి ఇప్పుడు ప్రజలు ఎవరైతే సుపరిపాలన, మంచి పరిపాలన రావాలని కోరుకున్నారో మరి ఆ విధంగా మరి దుష్ట పరిపాలన పోయి మరి ఎవరైతే ఓటర్లు మరి మంచి పరిపాలన కోరుకున్నారో మరి ఆ విధంగా మరి ఎవరైతే రాష్ట్రాన్ని కాపాడుతారో మరి మన కోసం, మన ప్రజల కోసం ఎవరైతే 5 సంవత్సరాల మట్టి శ్రమపడుతున్నారో వారిని మరి అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి ఆ సందర్భంగా
మరి మేము ఎవరైతే ఇక్కడ ఈ కొడాలి నాని అనే దుర్మార్గుడు మా ఆస్తులను కబ్జా చేశాడో, మరి అధికారం మాకు రావటం వలన ఏదైతే వాడు అధికారం అడ్డం పెట్టుకుని మమ్మల్ని నాశనం చేశాడో, మమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేశాడో, మా ఆస్తులను లాక్కున్నాడో, అదే అధికారం ఈ రోజున మాకు వచ్చింది కాబట్టి మరి అధికారాన్ని ఉపయోగించే మేము ఆ బలాన్ని ఉపయోగించి మేము మరి మా ఆస్తులు మరి మేము తిరిగి లాక్కోవడం జరిగింది. మరి ఇవాళ ఎవరైతే ఈ ఆస్తి కోల్పోయిన వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఎంతో సుఖశాంతులతో సంతోషాలతో గడుపుతున్నారు. వాళ్ళ ఈ సందర్భంగా మరి మేము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవటం జరిగింది. మరి ఆయన కూడా మమ్మల్ని రమ్మంటం జరిగింది. ఏదైతే ఈ రెవెన్యూ ల్యాండ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని రద్దుపరిచే సమయంలో ఈ గుడివాళ్ళ గడ్డం గ్యాంగ్ ఏదైతే మరి కబ్జా చేసిన స్థలం ఉందో ఆ స్థలాన్ని ఒక ఉదాహరణగా తీసుకుని మా ద్వారా ఆ వివరాలన్నీ సేకరించి ఎలా జరిగింది, కబ్జా ఎలా చేశాడనేది మరి సేకరించి దాని ఉదాహరణగా అక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా చాలామంది ఆస్తులు కోల్పోయారు. చాలా దుర్మార్గమైన చట్టం ఇది. ఈ చట్టాన్ని నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరు నష్టపోకూడదు, ఎవరు ఆస్తులకు ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పేసి ఆయన మా ముందే సంతకం జరిగింది. దానికి మేము చంద్రబాబు గారిని అడిగి చాలా మా అందరి తరఫున ఎవరైతే బాధితులున్నో అందరి తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మరి అలాగే ఇక్కడ రావు వెంకటేశ్వర గారు ఎప్పటి నుంచో మనకు అవకాశం వస్తుంది, రాగానే ఆ దుర్మార్గుని మనం ఉంచి మా ఫ్లాట్లు మనం లాక్కునే ఉద్దేశంతో ఆయన పట్టుదలతో ఉన్నారు. మరి అట్లాగే రాము గారు వచ్చినా కూడా రాము గారు మనకి గవర్నమెంట్ అధికారం వస్తే మరి మీ ఫ్లాట్లు మీకు ఇప్పిస్తానని ఆయన కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఇద్దరు కలిసి కూడా మీరు మీ అక్కలా మనం అధికారులకు వస్తాం, మీ ఆస్తులు మీకు వస్తాయి, మీరేం కంగారు పడక్కలా భయపడక్కలని హామీ ఇచ్చారు. మరి హామీని కూడా గవర్నమెంట్ మారగానే మరి మీరు ముందుకెళ్ళిపోండి అని మమ్మల్ని ప్రోత్సహించి మరి మా ఆస్తులను మాకు దక్కించుకున్న సందర్భంలో మరి రావు వెంకటేశ్వర గారికి, ముఖ్యంగా రాము గారికి, రావు వెంకటేశ్వర గారికి, అట్లాగే చైర్మన్ ఎడవత్ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా చేసిన అడుసుమిల్లి వాళ్ళు కటార్ సత్యనారాయణ గారు, రావు సోమనాథుడి గారు టైంలో స్వర్ణయుగంగా జరిగింది. ఈ కొడాలి నాని గారి ఆధ్వర్యంలో రౌడీ రాజ్యం చేసి మా ప్లాట్లన్నీ ఆక్రమించుకొని ఆయన ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే ఒక్కొక్కళ్ళని తన్ని కొట్టి చేశాడు. ఇవాళ మా రాము గారి ఆధ్వర్యంలో, మా రావి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా ప్లాట్లన్నీ మేము ఆక్రమించుకొని మేము అవన్నీ సర్వే చేసుకుని అన్నీ లైన్ చేసుకుంటాను. అసలు ఇందులో శాంతం లేని వాళ్ళు ఉన్నారు, దాని మీద బతికేవాళ్ళు. మేము నిన్న వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. ఆయన మాకు ఎంతో భరోసా ఇచ్చాడు. మేము చాలా సంతోషపడ్డాం. మేము వెళ్ళిన వాళ్ళందరూ మేము ఈ రాము గారి నాయకత్వంలో, రావి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నామని నేను చెప్పుకున్నాను. అందరికీ నమస్కారం అండి. కటార్ ఈశ్వర్ కుమార్ గారి ఫ్లాట్స్ 1985లో ఒలివర్తిపాడు గ్రామ పంచాయతీలో లేఅవుట్ వేయడం జరిగింది. అదే గ్రామ పంచాయతీలో లేఅవుట్ అప్రూవల్ కూడా అయింది. 1985 దగ్గర నుంచి 2017 వరకు నిర్విఘ్నంగా కంటిన్యూషన్ అమ్మకం కొనుగోలు జరుగుతూ ఉంది. ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. ఈ ఫస్ట్ కోవిడ్ టైంలో ఈ స్థలాలు ఆక్యుపైకి గురవడం, కబ్జా అవ్వడం ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఈ కబ్జా అయిన తర్వాత మేము ఎస్ఐ గారి దగ్గరికి, సిఐ గారి దగ్గరికి, డిఎస్పీ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి, మొత్తం వీళ్ళందరి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం ఇచ్చిన కంప్లైంట్ కాపీ తీసుకోవడం, డస్ట్బిన్లో వేయడం తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అదే ఎదురైంది మాకు. ఒకసారి కాదు 10 సార్లు వెళ్ళినా అదే పరిస్థితి ఎదురైంది. అందువల్ల మేము ఇదంతా కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులో మాకే ఫేవర్గా తీర్పు వచ్చింది. తీర్పు వస్తే అది ఎండార్స్ చేశారు. ఎంఆర్ఓ గారికి ఎండార్స్ చేయడం జరిగింది.
ఎంఆర్ఓ గారు మా స్థలాలకి చూపించడానికి మేము ఒక 25 మంది సభ్యులు వెళ్ళాం కోర్టుకి. ఈ 25 మంది సభ్యులతో పాటు ఎంఆర్ఓ గారు కూడా మాతో పాటు వచ్చారు. మా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మా స్థలాలు మాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్తాం జరుగుతుంది. అదే టైంలో ఒక 50 మంది ఇటు 25 మంది మేము ఉంటే 50 మంది అటేపు రౌడీలు ఉండి కత్తులు తిప్పుతూ సినిమాల్లో ఎలా అయితే చూపిస్తారో ఆ విధంగా విధ్వంసకరమైన వాతావరణం సృష్టించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇక అటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలో పాలుపోక కామ్గా ఇక ప్రజెంట్ ఆ టైంలో ఆగిపోవడం జరిగింది. తర్వాత రాము గారు రావడం, రాము గారు మాకు హామీ ఇవ్వడం, గెలిచిన తర్వాత చేస్తానని చెప్పడం, ఆయన గెలిచిన తర్వాత ఆయన మాట నిలబెట్టుకొని మమ్మల్ని వెంటనే పిలిచి మీ ఫ్లాట్స్ మీద స్వాధీనం చేసుకోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము స్వాధీనం చేసుకున్నాం. ఈ స్వాధీనం చేసుకున్నందుకు రాము గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన అండతోనే మేము ఇదంతా చేయగలిగాం. నెక్స్ట్ నిన్న చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సందర్భంగా మమ్మల్ని అక్కడికి పిలవడం జరిగింది. ఇది ఎందుకు అంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నందుకు మమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపించి అది రద్దు చేస్తానికి మమ్మల్ని పిలిచారు, మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము మా ఫ్లాట్స్ బాధ్యతలందరం అక్కడికి వెళ్తే మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకొని మాతో చాలా లీజర్గా మాట్లాడటం కూడా జరిగింది. మా సమస్యలన్నీ ఆయన విన్నారు. విని మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు ఏం కావాలంటే అవి చేసుకోండి, ఏదైనా ఇబ్బంది వస్తే మేము చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మొట్టమొదటిగా మా వెనుగండ్ల రాము గారికి, యలవర్తి శ్రీనివాసరావు గారికి, రావి వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కిషోర్ గారు చెప్పినట్టు మాది 1984-85 వలివర్తిపాడు గ్రామ పంచాయతీ లేఅవుట్ అప్రూవ్డ్ ప్లాట్స్ సేల్ చేశారు. సేల్ చేసిన ఆ 180 RS 180 సర్వేలో అందరూ కొనుక్కున్న తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత కిషోర్ గారు చెప్పినట్టు అందరి దగ్గర అప్రోచ్ అయ్యాము, ఎవరు మాకు జస్టిఫై చేయలేదు. జస్టిఫై చేయనందుకు మేము కోర్టు ఎక్కాము. కోర్టు నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయమని అందరినీ అడిగినా కూడా ఎవరూ ఇంప్లిమెంట్ చేయలేదు. మాకు పవర్ సప్లైకి కూడా మేము దరిదాపు 24 lakhs 25 lakhs వరకు మేము పే చేశాము. మాకు స్తంభాలు కూడా పవర్ కూడా సప్లై చేయాల్సింది, వాళ్ళు చేయలేదు. ఆ ఆర్డర్ తీసుకుని కూడా మేము వర్క్ ఆర్డర్ కూడా ఉంది, వర్క్ ఆర్డర్ తీసుకుని కోర్టుకు వెళ్ళాము. కోర్టు నుంచి మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయమని వర్క్ ఆర్డర్ ప్రకారము వాళ్ళు చేయలేదు. ఇవన్నీ సంఘటనలు జరిగిన తర్వాత ఈరోజు మాకు గవర్నమెంట్ మారింది కాబట్టి మాకు జరుగుతుందని నమ్మకంతో రాముగారి సహాయంతో సీఎం గారి దగ్గరికి వెళ్ళినాము. సీఎం గారే పిలిపించినారు. సీఎం గారు పిలిపిస్తే వెళ్ళినాము. అక్కడ ఫైల్ మొత్తం పెట్టాము, చెప్పినాము. వాళ్ళంతా చూశారు, మాకు హామీ ఇచ్చారు, మీ సైట్స్ మీకు వచ్చేటట్టు మేము చేస్తాము, లీగలీ కానీ ఒఫిషియలీ కానీ ఏ విధంగా మీకు రావాలి, మీకు చెందాలో ఆ విధంగా చేస్తారు. ప్రస్తుతానికి మీరు సర్వే చేయించుకొని అన్ని హద్దులు వేసుకొని మీరు ఆక్యుపై చేయండి అని చెప్పారు. దాని ప్రకారం ఆల్రెడీ మేము చేశాము. సో ఇవన్నీ జరిగిన దానికి మేము అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. రాము గారికి, మా సీఎం గారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ధర్మో రక్షిత ధర్మాన్ని కాపాడితే మన్నే కాపాడుతుందన్న ఆ ఒక సూక్తితోనే ఇక్కడ గుడివాడలో రావణాసుర రాజ్యం పోయి రామన్న రాజ్యం వచ్చిందని తెలియజేస్తున్నాను. అలాగే మా ఈ లేఅవుట్లో అన్నీ కూడా అక్రమంగా ఆక్రమించుకుని ఆయన స్వాధీనంలో ఉన్నవన్నీ కూడా మన వెనుగల రాము గారి ద్వారా ముందుగానే ఎలక్షన్ ముందు కలిసాము. ఎలక్షన్ అయిన తర్వాత గెలవంగానే మీ సమస్యను పరిష్కరిస్తా అన్నారు. ఆయన అన్నమాటని నిలబెట్టుకున్నారు. ఆ నిలబెట్టుకున్న విధంగానే మన చంద్రబాబు నాయుడు గారు కానీ రాము గారు కానీ చక్కగా మాకు వెన్నుదన్నుగా ఉండి మా ప్లాట్లు అందరికీ కూడా మాకు ఇప్పించినందుకు మా ప్లాట్ల యజమానులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ మరలా విజయం సాధించే విషయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని రాష్ట్రంలో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీలో విజయం సాధించేందుకు మహిళలు ఇచ్చిన మద్దతు తాము ఎప్పటికీ మరవబోమని శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. ఎమ్మెల్యే రామును డ్వాక్రా సంఘ మహిళలు కలిసి అభినందనలు తెలియజేశారు. ప్రజావేదిక కార్యాలయంలో మహిళలతో కలిసి రాము కేకును కట్ చేసిన అనంతరం మిఠాయిలు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ తమపై చూపిన ప్రేమ ఆదరణ ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మహిళల పక్షాన నిలబడుతుందని, మహిళల ఆర్థిక బలోపేతానికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేశారు.
గుడివాడలో డ్వాక్రా సంఘాల కొరకు ప్రత్యేక భవనం ఏర్పాటు చేస్తామని, అలాగే మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేందుకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం నుండి సహాయం అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఆ ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని, మహిళలకు ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని అన్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు టిట్కో రుణమాఫీ చేస్తారు అన్నారుగా సార్ అని అడగగా, త్వరలోనే శుభవార్త వింటారని, ముఖ్యమంత్రితో ఈ విషయాన్ని చర్చించడం జరుగుతుందని రాము వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు పెనమనేని బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహవంతులు ఉన్నారు. ఎవరిలో చూసినా కానీ ఉత్సాహం కూడా చాలా చాలా ఉత్సాహంగా ఉన్నది. ఎవరు నీరసంగా ఎవరు కనబట్టలేదు. మీ ఉత్సాహాన్ని తగ్గట్టుగా పనిచేసుకుందాం. మీకు అందరికీ మీకు భవనం అడిగారు, భవనం ఏర్పాటు చేస్తా, అలాగే ట్రైనింగ్ ఏర్పాటు చేస్తా. ప్రతి ఒక్కరికి నా కోరిక ఇది. అదే ట్రైనింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మీకందరికీ పని కూడా వచ్చేటట్టుగా చేస్తాను. మీకు అది నేను నా ధ్యేయం ఇదే. బేసిక్గా నేను వేరేగా మరొక ట్రై చేద్దాం అనుకున్నాను. మహిళలందరినీ మీరు కూడా గట్టిగా ఉత్సాహపరిచి పని చేసుకున్నామనే ఉద్దేశంలో తీసుకురండి. మీకు ఎంత సపోర్ట్ ఇస్తారో మీరే చూస్తారు. మీకు అలాగే లోన్లే కాదు, పని చేసుకుంటానికి బిజినెస్ చేసుకుంటానికి లోన్లే కాదు, అదే కాకుండా మీకు పని కూడా వచ్చేట్టుగా చేసే పిచ్చి కూడా గవర్నమెంట్ నుంచి ఏ వర్కున్నా కానీ, ఇనిషియల్గా గవర్నమెంట్ నుంచి ఏ వర్కున్నా కానీ డ్వాక్రా మహిళల ద్వారా తీసుకెళ్తాను. మీకు ఎన్నో సంఘాలు డీటెయిల్స్, మీకు ఎంత ఆర్గనైజేషన్ మంచిగా ఉంది. సో ఇదే ఆర్గనైజేషన్ వాడుకుని మహిళలందరినీ గుడివాడ సెపరేట్ మనం ఏది అడిగితే చేస్తారండి. మీరు ఎలా అయితే ఈసారి చంద్రబాబు గారు రావాలనుకున్నారో అంతకంతా ఆయన రెడీగా ఉన్నాడు మనకి చేయడానికి. సో మనం మన పదాలా చేసుకుంటామే. ఎంత గట్టిగా కుదిరితే మీరందరూ ముందుకు వచ్చి ట్రైనింగ్ తీసుకుని మీరు రకరకాల వృత్తులు పనులు చేస్తుంటే గుడివారంతా అభివృద్ధి జరుగుతుంది. ఏమీ అవసరంలా, కొత్త ఇండస్ట్రీలు అవసరంలా, కొత్త ఏ అవసరంలా. మీరందరూ పని చేయగలిగితే గుడివారం గంటలు పద్ధతి సింపుల్గా ఆడపిల్లలందరూ చేయగలిగితే దాని మీద పాటుపడదాం. మీరు కూడా ట్రైనింగ్ ఇవ్వండి, నాతో పడినారండి. పురాగా వద్దు, పండించకపోవద్దు. అందరినీ గౌరవంగా చూసుకుంటూ నాకు అలవాటు, మాకందరికీ అలవాటే. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చూసుకుంటుంది. నేను ఇంకా మీ అభ్యున్నతి కూడా పాటుపడతానని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రావడంలోను, అట్లాగే గుడివాడలో వెనిగండ్ల రాము గారి గెలుపులోను చాలా మీ పాత్ర కూడా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా మీకు గతానికి ఇప్పటికీ ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ మన గుడివాడ వచ్చాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎప్పుడు ఎలా డెవలప్ చేద్దామా, గుడివాడిని ఎలా బాగు చేద్దామా అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి మన శాసనసభ్యుడిగా ఎన్నికవడం మనందరికీ గుడివాడకి చాలా అదృష్టం. తప్పనిసరిగా ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఆయన తరఫున ఇచ్చాను, ఏమని మిమ్మల్ని అందరినీ గౌరవంగా చూసుకుంటాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని. అదే మేము కంటిన్యూ చేస్తాం. తప్పనిసరిగా ఆయన డెవలప్మెంట్ చెయ్యాలి అనేటువంటి పూర్తి విజన్తో ఉన్నాడు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. ఖచ్చితంగా మీరు కూడా డ్వాక్రా సంఘాలను అభివృద్ధి చేయాలి, వాళ్ళ ద్వారా మన గుడివాడ అభివృద్ధి చెందాలి అనేటువంటి కాన్సెప్ట్తో పని చేయాలి. మీరందరూ కూడా మన గుడివాడిని అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశం అందరూ మనసులో పెట్టుకోండి. గతంలో ఎలా జరిగింది ఏంటనేది పక్కన పెట్టండి. మీ దాంట్లో కూడా ఎక్కడ చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి, అందరికీ ఐడియా ఉంది. అటువంటివి కూడా రాకుండా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడివాడ అభివృద్ధిలో ఒక విజన్ ఉన్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఆయన నాయకత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు, మన గుడివాడికి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. తప్పకుండా మీకు అందుబాటులో రాము, ఏది కావాలో చేయించుకోండి. మేమంతా కూడా పనిచేస్తానికి ఉన్నాం. మేము పాత ప్రభుత్వం అందరికీ ఖచ్చితంగా మహిళలకి అందరికీ న్యాయం చేస్తాం. మీరు ఉపయోగించుకుంది మమ్మల్ని, ఏది కావాలో చేసుకున్నాం. 14 నుంచి 19 వరకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు, నేను చైర్మన్.
మేము ఎట్లా పనిచేసాం, మీ అందరికి ఎంత గౌరవం ఉండేది, గడిచిన 5 సంవత్సరాలు మీరు చూశారు ఎలా జరిగిందో. ఇంకా అదొక పీడకాలం, ఆ పీడకాలం మళ్ళీ మనకి ఎప్పుడు రాకుండా చూసుకోండి మైండ్లోకి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా 5 సంతకాలను మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు మరియు స్కిల్ డెవలప్మెంట్ వంటి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలకు సంతకాలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నారా చంద్రబాబు నాయుడుకు గుడివాడ నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. విలేకరుల సమావేశంలో వివిధ రూపాలలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు యువత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. తొలి సంతకం మెగా డిఎస్సిపై చేయడం పట్ల యువత ఆనందం వ్యక్తం చేస్తూ నిరుద్యోగులుగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో మెగా డిఎస్సి ఎంతగానో ఉత్సాహాన్ని కలిగించిందని, అలాగే ఈ 5 ఏళ్లలో 2 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఈ ప్రభుత్వం హామీ ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని నిమ్మగడ్డ సత్యసాయి మరియు దార నరసింహారావు తెలిపారు. అనంతరం పెన్షన్దారుల మహిళలు పలువురు మాట్లాడుతూ తొలి 5 సంతకాల వల్ల వాళ్ళకి కలిగిన ప్రయోజనాలపై హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. మాది గుడ్లవల్లేరు మండలం డోక్పరి గ్రామం అండి. నా పేరు మాణిక్యం. మరి నాకు పెన్షన్ వస్తుందండి. మరి గతంలో ప్రభుత్వం అయితే అరాకొరగా పెన్షన్లు ఇచ్చి అప్పుడొక 250 అప్పుడొక 250 పెంచింది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి కూడా మరి 1000 పెంచుతూ ఇప్పుడు జూలై నెలకి 7,000 చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వటం అనేది చాలా సంతోషించవలసిన విషయం అండి. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ఓట్లేసి ఆయన గెలిపించినందుకు మాకు ఈ విధంగా గౌరవనీయ చంద్రబాబు గారు ఇలా చేస్తాం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఒకేసారిగా 6,000 పెన్షన్ చేయటం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఆనందంగా కూడా ఉందండి. మరి ఇదే ప్రభుత్వం కొనసాగాలని ప్రతి ఒక్కళ్ళము కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాను. అయితే ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల క్రితం అన్నా క్యాంటీన్ అనే ఒక గుడివాడలో ఒక వాటిలో అతి పేదవాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే వెళ్ళలేని వాళ్ళు కానీ దూరంగా ఉన్న వాళ్ళు కానీ అనేక రకాలైన మంది అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం. అట్లాగే అసలు ఒకప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది అంటే ఇంట్లో వంట చేసుకోకపోయినా పర్వాలేదు, మాకు అక్కడ అన్నం దొరుకుద్ది అనే ఉద్దేశంతో ఒక 5 రూపాయలకే భోజనం పెట్టడం అంటే ఈరోజు అసలు చాలా గొప్ప విషయం. అట్లా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్న అన్నా క్యాంటీన్ని తీసేసి ఏ కారణం చేత తీశారో మాకు తెలియలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేదవాళ్ళందరికీ కూడా భోజనం 5 రూపాయల గురించి కాదు, అసలు ముందు భోజనం దొరుకుతుందన్న విషయం గురించి చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి పథకాన్ని అమలు చేస్తున్నారు ఆయన. నిజంగా ఆయనకి మా పేదవాళ్ళందరము కలిపి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. పేదవాళ్లే కాదు, ఆ అన్నం తిన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పేసి నేను గుడివాడ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ముందుగా గుడివాడ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలాగే ఆయన పెట్టినటువంటి 5 సంతకాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మారుస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ మరి ఈరోజు ఆయన పెట్టిన సంతకాలకి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆనందంతో మునిగి తేలుతుందని, మరి ఆయన పెట్టిన మొట్టమొదటి సంతకం ఉద్యోగాలని భర్తీ చేస్తూ మెగా డిఎస్సిపై మరి మొట్టమొదటి సంతకం పెట్టి, మరి రెండవ సంతకం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తులను కాపాడుతూ మరి రోజున టైటిలింగ్ యాక్ట్ మీద సంతకం పెడతాం. మరి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ తెలియజేస్తున్నారు. మరి అలాగే అన్నా క్యాంటీన్లు ఎంతోమందికి భోజనం పెడుతూ ఆయన మరొకసారిగా తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి మరొకసారి నిరూపించుకుంటూ మరి అన్నా క్యాంటీన్ పైన సంతకాలు పెడతాం. మరి ఇటువంటి గొప్ప నిర్ణయాలు 5 సంతకాలు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే ప్రచారంలో చెప్పారో మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి, మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నిన్న ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో
వాటిని భర్తీ చేసి మరి ఎస్జిటి కానీ, పీజీటీ కానీ, టీజీటీ పోస్టులు కానీ, మరి పీజీటీ పోస్టులు కానీ, అసిస్టెంట్ స్టాఫ్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ మొత్తం ఏదైతే 16,347 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నీ కూడా వాటిని భర్తీ చేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి అవినిగడ్డ, మరి వైజాగ్, రాయలసీమలో, మరి విజయవాడలో అనేక మంది మరి టీచింగ్ స్టాఫ్లోకి వెళ్దామని చెప్పి ఎన్నో కోర్సులు నేర్చుకుంటూ ఈ 5 ఏళ్లలో మెగా డిఎస్సి పెట్టకపోవడం వల్ల ఎవరు కూడా ఉపాధి వచ్చేటువంటి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాగానే మొదటి సంతకం పెట్టి 16,347 మందికి ఇవాళ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నిజమైనటువంటి నాయకుడు, ముందు చూపినటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. అటువంటి నాయకుడికి మరి ఎంత కృతజ్ఞతలు తెలిపినా కూడా తక్కువేనని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మెగా డిఎస్సి కానీ లేకపోతే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఖచ్చితంగా చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ పట్టణంలోని జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ మునీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 54వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే వెనగండ్ల రాము తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము, మాజీ ఎమ్మెల్యే రావి, జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంతులకు దేవస్థాన వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. గుడివాడలో ఎంతో విశిష్టత కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు స్వామివారి ఆశీస్సులతో వైభవపేతంగా జరగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన అన్నారు. గూడలవాడగా ప్రసిద్ధిగాంచిన గుడివాడలో దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తాను అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వెనగండ్ల రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో నటరాజ్, షణ్ముగం, వేద పండితులు వేదాంతో, అప్పలాచారి, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు దార నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఓం యవైదాం బ్రహ్మణ వేదామృతేస్మై కరోతి బ్రహ్మణస్తందాజంతారయామే హర్యాజ్ఞానంతరాయాయ సర్వశ్రోత్రమహద్భవతే సర్వస్యాప్తే సర్వజిత్యే సర్వవిపరాప్నోతి సర్వం జయతే. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ వాసవి నగర్ వాస్తవ్యులు కీర్తిశేషులు కట్ట నాగేశ్వరరావు 4వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సహకారంతో కరుణాపేట వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, కంతేటి హరిబాబు, మాకుల సత్యం, జాజుల తాతారావు తదితరులు పాల్గొని పుట్టి హరికుమార్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించడం జరిగింది. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో గుడివాడ వాసవి నగర వాస్తవ్యులు మా మేనత్త గారి భర్త గారు మరియు కట్ట నాగేశ్వరరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు, కుమార్తె కట్ట శ్రీనివాసరావు, కట్ట సురేష్ బాబు, కుమార్తె సోమ దుర్గా వారి సహకారంతో కరుణాపేట వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, మా తిరుపతి గారికి, మాకు సత్యం గారికి, తాతారావుకి, కంతేటి గారికి, ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఆయనకి 4వ వర్ధంతి సందర్భంగా కన్నీటి శ్రీకృష్ణ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో కరుణాపీఠంలో వాళ్ళ భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయడం అయింది. మనమే చెప్పాను, ప్రతి ఆశ్రమం కరుణాపీఠం శాంతి వద్ద శరణాలయం వదలకుండా
దాదాపు నెలకు 10 ప్రోగ్రాంలు వాళ్ళ భోజనాలు వస్తాయి, అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ వర్ధంతి సందర్భం కూడా ఆయన వాళ్ళ చుట్టాలు వాళ్ళు చేశారంటే ఇది ఒక డైరీ పెట్టుకోవాలి ఆయన అడిగారు. ఎందువల్లంటే ఒక్కసారి చేశారంటే ఆయన ఎవరు వదలరు, బాబు మా కార్యక్రమం చేయని. ఎందువల్లంటే వయోవృద్ధులకు చేయటం కూడా వాళ్ళకు మంచి కార్యక్రమంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మ్యారేజ్ డేలు, బర్త్డేలు, వర్ధంతులు ఇవన్నీ ఇలాంటి క్రమశిక్షణతో పద్ధతిగా మన హరిగారు క్రమం తప్పకుండా ఒకరోజు ఉన్న టైము చేయగల సమర్థత దొరికింది. అలాంటి హరిగారికి ఇంకా ఎన్నో ప్రోగ్రాంలు జరిగి మంచి ప్రోగ్రాంలు దాదాపు సంవత్సరానికి 200 ప్రోగ్రాంలు పైన చేస్తున్నారు. ఇంకా కూడా డైలీ 360 ప్రోగ్రాంలు వచ్చే తట్టు కనపడుతుంది. ఇలాంటి హరిగారికి వాళ్ళకు ఈ స్పాన్సర్ చేసిన వాళ్ళ తల్లిదండ్రులందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర యాదవ సేవా సమితి అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ గారు, పెద్దల బొగ్గారు తిరుపతి గారు, జాజుల తాతారావు యాదవ్ గారు, కమ్ము హరిబాబు గారు, మరి కార్యక్రమం చేసిన పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నటువంటి కట్టా నాగేశ్వరరావు గారు ఆయన ఎంతో గొప్ప మనసుతో మంచిగా చాలామందికి మంచి చేసినటువంటి వ్యక్తి అయినా అయితే మరి వారి వర్ధంతిని వాళ్ళు మనం జరుపుకోవడం కొంచెం బాధాకరం అయినప్పటికీ మరి వారి అమ్మాయి వారి మీద ఉన్న అభిమానంతో ఈ వయోవృద్ధుల ఆశ్రమం కరుణాపీఠం నందు వారి యొక్క 4వ వర్ధంతి జరుపుకోవడానికి నిశ్చయించి వారికి అన్నదానం ఏర్పాటు చేయడం ఎంతైనా మదాహం అభినందనీయం. ఆ కారణంగా మరి వారిని ఒకసారి అభినందిస్తూ మరి మా అధ్యక్షుడు వారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ జై మాధవ్ జై జయ. గుడివాడ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన వెనగళ్ల రామును మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆయన్ని నివాసం వద్ద కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి గుడివాడ పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. అనంతరం రాము ట్రస్ట్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తప్పకుండా మీరు చేసే సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయాన్ని అందజేస్తానని తెలియజేశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలన్న తలంపుతో చక్కటి సంస్థను ఏర్పాటు చేసి ఈ వయసులో కూడా ట్రస్ట్ సభ్యులు చేస్తున్న కార్యక్రమాలు యువతకు ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి శేషగిరిరావు, దండమూడి సీతారామస్వామి, వెరుగుమాల బ్రహ్మయ్య, రామకృష్ణ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 100 రోజుల మార్కు పరిపాలన చేసేందుకు అధికారులు సహకరించాలని కోరిన ఎమ్మెల్యే రాము, నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ఆదేశాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు మహిళలు సహకరించిన మేలు ఎన్నటికీ మర్చిపోలేనిదన్న ఎమ్మెల్యే రాము, మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ హామీ. ముఖ్యమంత్రి చేసిన తొలి 5 సంతకాలు ప్రజా పరిపాలనకు నిదర్శనం అంటూ కొనియాడిన లబ్ధిదారులు, ప్రజలకు మేలు చేకూరే విధంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపిన గుడివాడ ప్రజలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.